ముఖ్యంగా మనం చూస్తే ప్రజలు రోజువారీ డైలీ అంటే ఒక సగటు పౌరుడు రోజు వాడుకునేవి అవి టూత్ పేస్ట్ కావచ్చు, షాంపూ కావచ్చు, హెయిర్ ఆయిల్స్ కావచ్చు, షేవింగ్ క్రీమ్ కావచ్చు, టాయిలెట్ సోప్ కావచ్చు, అంటే మనం వాడే పేస్ట్ కావచ్చు, సోప్ కావచ్చు. ఒక చిన్న పిల్లవాడు, పేద పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలన్నా పేస్ట్ కావాలి, సోప్ కావాలి, పొద్దున్న లేస్తే నోట్ బుక్స్ కావాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు చీప్ అయిపోయాయి అనమాట. అంటే రోజువారీ ఇన్ఫ్లేషన్ తట్టుకోవడానికి ఈ ప్రైజెస్ తగ్గడం వల్ల సగటు భారతీయుడికి చాలా వెసులుబాటు ఉంటుంది అనమాట. దాంతోపాటు రోజు మనం తినేవి వెన్న కావచ్చు, నెయ్యి కావచ్చు, చీజ్ కావచ్చు, అదే విధంగా బ్రెడ్ పైన మిగతా ఇతరత్ర వాటిపైన డైరీ స్ప్రెడ్స్ కావచ్చు, నమ్కీన్స్ అంటే మన మిక్స్చర్ ఇలాంటివి కావచ్చు, వాటి మీద ఇంతకుముందు 12% ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు అవి కాస్త 5% అయిపోయాయి అనమాట. అండ్ మన ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యమే పరమావధి కాబట్టి మన ఇండివిజువల్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇంతకుముందు 18% జిఎస్టీ లో ఉండేవి, ఇప్పుడు అది 0 అనమాట. మన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్, మన హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి జిఎస్టీ ఇప్పుడు 0% అనమాట. సో ఇక ఎక్కువ మంది హెల్త్ ఇన్సూరెన్స్ లోకి వెళ్తారు. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే సడన్ గా జబ్బు వచ్చింది అనుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే కష్టం అవుతుంది. జిఎస్టీని చూసి భయపడి చాలా మంది ఇన్సూరెన్స్ చేయించుకోలేదు. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది జిఎస్టీ మినహాయింపు వచ్చేసింది అనమాట.